రైట్ అగ్రీడ్ సార్ మీరు చెప్పారు లేలే మీరు చెప్పారు సార్ అది ఫైనాన్స్ మినిస్టర్ గా నేను భోజనానికి పిలిచాను కాబట్టి అక్కడ కన్క్లూడ్ చేయాలి సార్ మీరే సర్దుకోవాలి సార్ ఏం అయిపోలేదు స్వామి సార్ ఈరోజు పోలవరాన్ని కంప్లీట్ చేస్తున్నాం అధ్యక్ష అమరావతిని కంప్లీట్ చేస్తున్నాం అధ్యక్ష విశాఖ స్టీల్ ప్లాంట్ ని లాభాల బాటకు తీసుకొచ్చాం అధ్యక్ష రాయలసీమ ప్రాజెక్టుకి మేము నీళ్లను తీసుకొచ్చాం నిధుల్ని తీసుకొస్తామని అధ్యక్ష ఈరోజు గతంలో సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి అండర్వేర్ కంపెనీలు కూడా పారదోలేరు అధ్యక్ష 70,000 కోట్లని ఈరోజు నేషనల్ హైవేలో ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష మరో 70,000 కోట్లు రైల్వేల్లో ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష మేము ఈరోజు ఈ ఉద్యోగాలను ఇవ్వడంలో కానీ నిజంగా తపన పడుతున్నాం అధ్యక్ష ఈరోజు రాయలసీమ పేరుతోటో ఉత్తరాంధ్ర పేరుతోటో రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం కాదు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలి కొంతైనా ప్రభుత్వాల మీద నమ్మకం ఉండాలి అధ్యక్ష ఆ నమ్మకాన్ని పోగొడితే నమ్మకాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటిది తెలియజేసుకుంటూ ఈరోజు మిత్రులు మీరు ఇందాక పేపర్ పంపించారు సార్ ఇదే మరి పంపించిన ఇది కాగా అధ్యక్ష ఇది ఇంకోటి వేరేది పంపి అది కాదు సార్ అది కాదు ఇది కాదు వేరేది పంపి ఇదే సార్ మీరు పంపించారు సార్ కాదు రిటర్న్ గా ఉంది టైప్డ్ మ్యాటర్ ఒకటి పంపించారు అది కాదు సార్ తమరు పంపించారు సార్ ద సో కాల్డ్ కాగ్ రిపోర్ట్ సార్ ద సో కాల్డ్ కాగ్ రిపోర్ట్ సార్ ఒక్క నిమిషం సార్ ఇప్పుడు నాకు తెలుసు సార్ ఇది ఓకే ఇందాక ఇచ్చిన రిపోర్ట్ ఇచ్చావా వైట్ పేపర్లో పంపండి సార్ పర్లేదు సార్ ఆఖరికి నేను పోయి వీళ్ళని గట్టిగా అడిగితే వీళ్ళు ఏమి ఇచ్చారు సార్ నేను ఎల్ఓపి ఇక్కడ లేరు కాబట్టి నేను ఆయన్ని కామెంట్ చేయను సార్ అంటే ఆత్మరక్షణలో పడి కాగ్ లింక్ ఇచ్చిపోయారు సార్ కాగ్ లింక్ సార్ కాగ్ లింక్ అంటే సిఏజీ ఆఫీస్ మొత్తం లింక్ ఇచ్చాము మీరు చదువుకోండి అని ప్రజలకు చూపించేదేమో ఇట్లా ఊపి చూపించారు సార్ ఈ పేపర్ ఇది ఎవరు రెడీ చేశారు సార్ షీట్ ఇట్లా టాకింగ్ పాయింట్ షీట్ సార్ ఒక కాగ్ సంస్థకు సంబంధించి భారతదేశంలో ఉన్న రిపోర్ట్లన్నీ మీరు చూసుకోండి అని చెప్పి కాదు ప్రింట్అవుట్ టాకింగ్ పాయింట్ ఈ పేపర్ అధ్యక్ష ఈ పేపరు ఎక్కడో ప్రిపేర్ అయింది అధ్యక్ష వీళ్ళు పోని ఇదన్నా నిజమా ఈ ఫ్యాక్ట్స్ అని అడుక్కుందాం అధ్యక్ష ఇదే అధ్యక్ష సేమ్ ఇక్కడ నా దగ్గర చిన్నగా ఉంది అధ్యక్ష ఇక్కడ వీళ్ళు పెద్దది అధ్యక్ష అది మీరు పంపించింది ఇది మేము ప్రిపేర్ పోనీ అధ్యక్ష వీళ్ళు కింద ఏం పెట్టారు అధ్యక్ష కాగ్ సోర్స్ అని పెట్టారు పోనీ అదన్నా కరెక్ట్గా చేశారా ఒప్పుకుందాం అనుకుంటే బీహార్ని తీసుకెళ్లి అత్యున్నతంగా డెవలప్ అయిన రాష్ట్రం అని కాగ్లోకి వెళ్తే -1.8లో ఉంది అధ్యక్ష సార్ ఇది ఆవేశపడొద్దండి సార్ ఇది పాపం ఆ సాక్షి రిపోర్టర్ల మెడ మీద కత్తి పెడుతున్నారు సార్ నిజాలు లేని వండి వార్చమంటున్నారు వండి వార్చే ప్రయత్నంలో ఇట్లాంటి తప్పిదాలు జరుగుతున్నాయి దాన్ని పట్టుకొని వచ్చి ఇక్కడ చూపిస్తున్నారు మానేయండి కొంచెం టైం పెట్టండి స్టడీ చేయండి 1-10 సార్లు ఓపికగా కూర్చోండి మేమేదా నేను చెప్తున్నా కదా ఇక్కడ ఏదో ప్రపంచ మేధావులు ఉన్నామని మేము అనుకోవడం లేదు తప్పులు జరిగితే ఎస్ బాస్ దేర్ సీమ్స్ టు బి అ కరెక్షన్ వీల్ రెక్టిఫై ఇట్ అల్టిమేట్లీ ప్రజలకు మంచి చేయడానికి ఎవరు ఏ రూపంలో సలహాలు ఇచ్చినా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఇంకోటి ఏదో మాట్లాడారు విబిజీ రామ్జీకి డబ్బులు ఎక్కడ పెట్టారని చాలా సపరేట్గా సింప్లిఫై చేసిన బుక్లో మళ్ళీ చాలా పెద్ద అక్షరాలతో పెట్టాము అధ్యక్ష 8,365 కోట్లు ఎందుకంటే ఆ పెద్ద ఇంత వాల్యూమ్లో మిస్ అవుతాయి జనరల్గా ఒక పొలిటీషియన్ ఏం చూస్తాడు లేకపోతే ఒక పేపర్ వాళ్ళు ఏం చూస్తారు వాటిని అన్నింటినీ క్రోడీకరించి ఒక దగ్గర పెడదాము అని చెప్పి ఈ బుక్లో పెట్టి ఏది దాచేటువంటి ప్రయత్నం చేయడం లేదు అధ్యక్ష దాచడానికి ఈరోజు రాష్ట్రంలో ఏం లేవు అధ్యక్ష అప్పులు తప్ప వేరే ఏం లేవు అధ్యక్ష రాష్ట్రంలో దాచడానికి సో సాధ్యమైనంత ట్రాన్స్పరెన్సీని బిల్డ్ చేయడానికి చూస్తున్నాం అధ్యక్ష నేను చెప్పాను అధ్యక్ష ఇక్కడ ఉన్న వాళ్ళం ఎవ్వరూ శాశ్వతం కాదు అధ్యక్ష 10 ఏళ్ల తర్వాత ఎవరో ఉంటారు కానీ ప్రజలకు జవాబుదారీగా వ్యవస్థను తయారు చేసే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష దాచేటువంటి ప్రయత్నం ఎక్కడా కూడా జరగడం లేదు దయచేసి ఓపికగా 1-10 సార్లు చూసుకోండి ఇవ్వాలే కాదు రేపు ఎల్లుండి
10 మార్నింగ్ నుంచి రాత్రి 10 వరకు సెక్రటరియట్ లో పనిచేసేటువంటి డిపార్ట్మెంట్ చాలా ఉన్నాయి. అందులో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా ఒకటి. మా ముఖ్యమంత్రి గారు పొద్దున 10 నుంచి రాత్రి 10 వరకు ఉంటారు. మా HR మినిస్టర్ ఉంటారు. మీరు ఎవరు ఎప్పుడు ఎవరైనా వాకింగ్ కావచ్చు, సజెషన్స్ ఇవ్వచ్చు, తప్పులుంటే ఎత్తి చూపొచ్చు, సరిదిద్దడానికి రెడీగా ఉన్నాం. బట్ అట్లని బురదేస్తే మాత్రం తీసుకోవడానికి సిద్ధంగా లేం. బోధకి ఒకటికి అట్టుకి అట్టున్నర అన్నట్టు ఒకటికి 10 రెట్లు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వంగా బాధ్యతాయుతంగా ఉన్నాం, పార్టీ పరంగా సిద్ధంగా ఉన్నాం అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. దయచేసి ఇట్లాంటి భవిష్యత్తులో ఇట్లాంటి తప్పుడు నివేదికలతోటి ప్రజల్ని భ్రమపెట్టి మభ్యపెట్టి సభని తప్పుడు దోవ పట్టించేటువంటి ప్రయత్నం చేయొద్దు అనేటువంటి చెప్తా ఉన్నాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా నక్కకి నాగలోకానికి తేడా ఏదన్నా ఉందంటే మీ ప్రభుత్వ హయాంలోనూ మా ప్రభుత్వ హయాంలోనూ ఉంది. 17,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటిది మీ ప్రభుత్వం. మేము ఒక్క బిగినింగ్ ఇయర్ లోనే 21,000 ఖర్చు పెట్టాం. రివైజ్ ఎస్టిమేట్ 25-26కి 39,000 ఖర్చు పెట్టాం. దయచేసి వెరిఫై చేసుకోండి. ఇంకా ఫిగర్స్ ఏమైనా కావాలిస్తే కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. అధ్యక్ష, నేను మిమ్మల్ని చైర్మన్ గారు మిమ్మల్ని కోరేది ఒకటే, 30 రోజుల తర్వాత అయినా మిత్రులకి కనీసం బాధ్యత గుర్తుకొచ్చి కొద్ది మేరకైనా ప్రయత్నం చేసినందుకు మీ ద్వారా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాకౌట్ చేయకుండా కూర్చున్నందుకు మరొకసారి ధన్యవాదాలు చేస్తా ఉన్నా. అధ్యక్ష, ఓపికగా విన్నందుకు మరొకసారి చేస్తూ ఆర్థిక శాఖ మంత్రిగా